నగర ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అలవాటు చేసుకునేందుకు మిద్దె తోట వ్యవసాయం వైపు రావాలని రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ పద్మశ్రీ గ్రహీత యడ్లపల్లి వెంకటేశ్వరరావు కోరారు. రైతు నేస్తం కార్యాలయం ఆవరణలో టెర్రస్ బాల్కనీ గార్డెనింగ్ లో సేంద్రియ పద్ధతిలో కూరగాయల పెంపకానికి సంబంధించి అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో విశ్రాంత ఉద్యోగులు, గృహిణులు, రైతులు పాల్గొన్నారు. కొత్తగా మిద్దె తోటల వ్యవసాయంపై ఆసక్తి ఉన్నవారు మెలకువలు తెలుసుకున్నారు. స్వతహాగా కూరగాయలు పండించడం ద్వారా ఆరోగ్యకరమైన జీవన శైలితో పాటు ఏకాగ్రత అలవడుతుందని వెంకటేశ్వరరావు చెప్పారు. సేంద్రియ పద్ధతిలో కూరగాయల సాగుకు సంబంధించిన మెలకువలు నేర్చుకుని సమస్యలు నివృత్తి చేస్తున్నామని పలువురు పేర్కొన్నారు. ఈ మిద్దె తోట వలన అనేక రకాల ఉపయోగాలున్నాయి. ఎటువంటి రసాయన ఎరువులు లేనటువంటి పంటలో పండించుకోవచ్చు. సొంతంగా ఒక వ్యాయామంలాగా ఉపయోగపడుతుంది. మన ఇంట్లో ఉష్ణోగ్రత 3-4 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గుద్ది. నెలకి 2,000 నుంచి 3,000 రూపాయలు ఆదా చేసుకోవచ్చు. ఎందుకంటే మన ఇంట్లోనే కూరగాయలు, ఆకుకూరలు అన్ని మనమే పండించుకొని తింటాం కాబట్టి ఎటువంటి ఖర్చు లేదు. మిద్దె తోట వలన కల్చర్ పెరిగింది, అంటే ఒక లైఫ్ స్టైల్ పెరిగింది. స్టార్టింగ్ పూల మొక్కలతో స్టార్ట్ చేశాను. నాకు ఇంట్రెస్ట్ అంటే పళ్ళ మొక్కలు ఎక్కువ ఇంట్రెస్ట్. పళ్ళ మొక్కలు పెట్టాను, ఇప్పుడు పెంచుతున్నాను. కొంచెం స్టార్ ఫ్రూట్ ఇలాంటివి, మల్బరీ ఇలాంటి ఫ్రూటింగ్ అది వస్తున్నాయి. ఎక్కువ మటుకు పళ్ళ మొక్కలే ఇంట్రెస్ట్. మిద్దె తోట చేయడం వల్ల నా జీవన విధానమే మారిపోయింది. వ్యాయామం కోసమని, వాకింగ్ కోసమని, తర్వాత ప్రశాంతత కోసమని, స్ట్రెస్ రిలీజ్ అవ్వడానికి మనం మిద్దె తోటలోకి వెళ్తే అసలు మనం ఏం చేస్తున్నామో, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో అన్నీ మర్చిపోతాం. అంత హ్యాపీగా ఉంటుంది మిద్దె తోటలో.